కార్టోసాట్ 3 కార్టోసాట్ సిరీస్లో ఇది మూడవదండి. కార్టోసాట్ 1 ఉంది, కార్టోసాట్ 2 ఉంది, కార్టోసాట్ 2 ఉంది. ఎప్పుడో 1980s నుంచే కార్టోసాట్ శాటిలైట్లను ప్రవేశపెడుతూ వస్తున్నాం. మరి కార్టోసాట్ శాటిలైట్లు దేనికి అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు అండి. ఫస్ట్ ఇది పాయింట్. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లను మనం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటాం. రిమోట్ సెన్సింగ్ డేటా కొరకు లేదా భూమి యొక్క సమాచారం కొరకు తీసుకునేటటువంటి వాటిని మనం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు అంటాము. వాటిని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు అంటాం. ఓకే, జనరల్గా వీటిని పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగిస్తాం. ఆల్రెడీ కార్టోసాట్ 1, 2 ఉన్నాయండి, అవి మనం చెప్పుకోవసరం లేదు. 3 రీసెంట్గా వచ్చినటువంటి కార్టోసాట్ 3 గురించే చెప్పుకుంటున్నాం. కార్టోసాట్ అనేది ఒక్క శాటిలైటే కాదు, కార్టోసాట్ 1 సిరీస్ ఉంది, 2 సిరీస్ ఉంది, ఇప్పుడున్నది 3rd సిరీస్. సో కాబట్టి కార్టోసాట్ 3 గురించి చెప్పుకుంటున్నాం. కార్టోసాట్ 3ని దేని ద్వారా ప్రయోగించారు అంటే పిఎస్ఎల్వి C47 ద్వారా 27th నవంబర్ 2019లో ప్రయోగించారు. ఇది ఎగ్జామ్లో అడగకపోవచ్చు. మరి ప్రశ్న దీంట్లో ఏ విధంగా రావచ్చు? కార్టోసాట్ 3 ఉపగ్రహం దేనికి ఉపయోగపడుతుంది? సింపుల్, అది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాబట్టి రిమోట్ సెన్సింగ్ ఉపయోగపడుతుంది. పర్టికులర్గా మళ్ళీ ఏ రిమోట్ సెన్సింగ్ ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ఉందండి, అర్బన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. అదే అర్బన్ ప్లానింగ్, ఎక్కడ సో పార్క్ కట్టాలి, ఎక్కడ వంతెన కట్టాలి, ఎక్కడ ట్రాఫిక్ ఉంది, ఎక్కడ ఫ్లైఓవర్ కట్టాలి, అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. న్యాచురల్ రిసోర్సెస్ డెవలప్మెంట్, కోస్టల్ యూస్, డిజాస్టర్ రిలీఫ్, వీటన్నిటికీ కార్టోసాట్ అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, అర్బన్ ప్లానింగ్కు కార్టోసాట్ 3 అనేది ఉపయోగపడుతుంది అనేది.